హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి హీట్ చేసుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను. 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మరి ఎక్కువగా కుక్ చేసుకోని అవసరం లేదు. జస్ట్ మామూలుగా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. టూ మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కట్టలు తోటకూర తీసుకున్నాను. తోటకూరని మొత్తం వేసుకొని మూత పెట్టుకొని
2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తోటకూర త్వరగా కుక్ అవుతుంది. మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, తోటకూర చక్కగా కుక్ అయింది. అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తోటకూరని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తోటకూర చక్కగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయడం లేదు. ఆకుకూరలో సాల్ట్ తక్కువగా పడుతుంది, చూసి వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, తోటకూర మొత్తం చక్కగా కుక్ అయిపోయింది. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కర్రీ కంటే కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ తోటకూర ఫ్రై ప్రిపేర్ అయ్యింది. దీనిని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ తోటకూర ఫ్రై ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.